అమెరికా వైట్ హౌస్ లో దేశ అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ద్వైపాక్షిక సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతం, వాణిజ్యం, సుంకాలు ప్రధాన అజెండాగా మోడీ ట్రంప్ చర్చించారు. భారత్ కు మోడీ లాంటి నాయకుడు ఉండడం గర్వకారణమని, భారత్ తో తమ స్నేహబంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరలోనే భారత్ లో కలిసి భారీ వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయన్నారు. తామెప్పుడు ఎవరిని ఓడించాలనుకోలేదని, ఉక్రెయిన్ తో యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. శాంతిని నెలకొల్పాలని గంటన్నర పాటు ఫోన్లో సంభాషించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ తటస్థ వైఖరి కాదని ట్రంప్ తో భేటీ వేళ మోడీ వెల్లడించారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని, శాంతి కోసం తీసుకునే చర్యలను భారత్ మద్దతుగా ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, పుతిన్ తో ట్రంప్ మాట్లాడడం అభినందనీయమని మోడీ అన్నారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన ప్రయత్నాలు జరగడం గొప్ప విషయమన్నారు. భారత్ అమెరికా బంధం మరింత బలోపేతం కావాలని, రెండు దేశాలు మరింత ఎత్తుకు ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు మోడీ వెల్లడించారు.